పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో బిగ్ షాక్. పాకిస్తాన్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా 2 అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరికీ 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది స్పెషల్ కోర్టు. దీంతో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. ఆ బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో తోషఖానా 2 అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు న్యాయమూర్తి.